హాయ్, దొండకాయ పచ్చడి కోసం దొండకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. కావాల్సినన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. కారాన్ని చూసుకొని వాడుకోవాలి. కొన్ని ధనియాలు తీసుకోవాలి. పల్లీలని వేయించుతున్నాను. కొన్ని పల్లీలు చాలు. అండ్ ధనియాలు కూడా వేయించాలి. ఇవి వేగిన తర్వాత ధనియాలు తీసుకుంటున్నాం. ధనియాలు ఇన్ని చాలు. ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలి. సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. పెద్దగా పెడితే మాడిపోతాయి. సో సిమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయాలి. చూసారా, మంచి స్మెల్ వస్తుంది అండ్ ఫ్రై అయినట్లు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం పక్కన పల్లీలు తీసుకున్న దాంట్లోకి తీసుకుందాం. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా సగానికి విరుచుకొని వేసుకోవాలి. ఎందుకంటే పెద్దగా ఉంటే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు పేలుతూ మీద పడుతుంటాయి. సో సగానికి ఇట్లా విరుచుకొని ఫ్రై చేయాలి. ఫస్ట్ ఆయిల్ ఏం వేయొద్దు. మనం కడిగినాం కదా, ఆ వాటర్ ఉంటుంది కదా, దానికి ఆయిల్లో వేస్తే చిటపట అని మీదికి చిల్లుతుంది. ఆయిల్ వేయకుండా ఫస్ట్ కొంచెం ఒక 10 సెకండ్స్ ఇలా కలుపుకోవాలి. ఆ వేడికి దీనిలో ఉన్న ఆయిల్ వాటర్ తడిపోతుంది. పోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారా, వాటర్ తడిపోయి కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. కొంచెం ఇట్లా ఫ్రై అవుతున్నట్లు. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ కొంచెం చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం పోపు పెట్టుకుంటాం కదా. జస్ట్ ఒక టీ స్పూన్ మందం చాలు. చూసారా, ఆయిల్ కొంచెమైనా ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఆయిల్ ఎక్కువ వాడకూడదు. డైట్లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ ఆయిల్ కంటే గీ లేదంటే ఆల్మండ్ ఆయిల్ అవి ట్రై చేయండి. అది ఇంకా వెయిట్ లాస్కి మంచిగా యూజ్ అవుతుంది. కాకపోతే పిల్లలు అవి తినరు కాబట్టి నేనైతే పల్లి ఆయిలే యూజ్ చేస్తాను. కాకపోతే తక్కువ క్వాంటిటీ వాడతాను. చూడండి, మీకు అర్థమవుతూ ఉంటుంది ఆయిల్ ఎంత తక్కువ వాడానో. చూసారా, చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇవి పూర్తిగా ఫ్రై అయ్యే తర్వాత పక్కకు తీసుకోవడమే. నేను ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. అండ్ స్టవ్ని ఎప్పుడైనా సరే సిమ్లోనే ఉంచుకోవాలి. సిమ్మే ఉండాలి. సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి. చూసారా, తక్కువ ఆయిల్ వేసినా కూడా మంచిగా చక్కగా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇలా మంచిగా ఫ్రై కావాలి. ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక సపరేట్ చేసుకుందాం. ఇంకొంచెం సేపు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా పూర్తిగా ఫ్రై అయ్యి ఇలా కావాలి. ఇది చూడండి ఎలా అయిందో. చూసారా, మీకు అర్థమవుతుంది కదా ఎలా అయ్యాయో. మనం తక్కువ ఆయిల్ తీసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా ఊరికే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉండాలి. పెద్దగా పెట్టుకోకూడదు, ఎందుకంటే మాడిపోతాయి. మనం ఆయిల్ కూడా తక్కువ తీసుకున్నాం కాబట్టి తొందరగా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్తో ఫ్రై చేస్తే ఇలా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని మనం సపరేట్ చేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా అయ్యాయో.
మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వీటిని సపరేట్ చేద్దాం. చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇవి కూడా సపరేట్ చేసుకున్నా. అండ్ ఈ బౌల్ ఇలాగే ఉంచాము, మళ్ళీ మనకి పప్పు కావాలి కదా, సో ఉంచాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారాలి అని, బాగా వేడున్నాయి, మిక్సీ పాడవుతుంది. మొన్నట్లనే మా పాప చూడకుండా మిక్సీ పట్టేసింది. వేడి పల్లీలు బట్టి ఇంకో మిక్సీ విరగ్గొట్టేసింది, పాడైపోయింది. సో మీరు అట్లాంటి మిస్టేక్ చేయమాకండి. ఇలా ఉంచండి, చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. ఈలోపు మీరు ఇంత జస్ట్ కొంచెం చింతపండు వాటర్లో తడిపెట్టి ఉంచుకోండి. మనకి చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఓకే, మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ వద్దాం, చూపిస్తాను. మనం వేయించుకున్న పచ్చిమిర్చి చల్లారిపోయింది. అండ్ పల్లీలు ధనియాలు కూడా చల్లారాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఒక్క నిమిషం. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేయాల్సినవి జీలకర్ర కొంచెం, అంటే కొంచెం చాలు, మళ్ళీ మనం పోపులో కూడా యూజ్ చేసుకుంటాం కదా, సో కొంచెం. మెంతులు కూడా ఏంచి వేస్తే బాగుంటుంది, కాకపోతే నాకు జీలకర్ర మెంతులది పొడి ఉంది, అది వేసాను, అది స్కిప్ అయింది. మీరు కొంచెం మెంతులు జీలకర్ర పొడి లేకపోతే మెంతులు సపరేట్గా వేయించి వేయండి. జస్ట్ చూసారా, చింతపండు మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. నేను కొంచెం ఆపుతున్నాను, నాకెందుకో పులుపు ఎక్కువ అయ్యేటట్టుగా అనిపించింది, సో నేను ఆపాను. జస్ట్ అందులోకి కొంచెం కల్లుప్పు అంటాం కదండి, అది తీసుకోవాలి. నేనైతే కల్లుప్పుని ఎండకు పెట్టేసి ఇట్లా పొడి చేసుకున్నాను, నేను ఇదే వాడతాను, సో నేను ఇదే తీసుకుంటున్నాను. పింక్ సాల్ట్ అట్లా ఏది యూజ్ చేయ, మీరు టేస్ట్కు తగ్గట్లుగా మీ సాల్ట్ వేసుకోండి. ఓకే, నేను అడ్జస్ట్ చేసుకుంటాను చూసి తర్వాత. అండ్ ఇందులో నుంచి కొన్ని ముక్కలు జస్ట్ పిరికెడంటే చూడండి, పిరికెడి ముక్కలు మాత్రమే ఇందులోకి వేయాలి. ఓకే, అయిపోయింది. మనకి టేస్ట్ మన ఇష్టం. నేనైతే కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేస్తాను, మీ ఫ్లేవరు మీ టేస్ట్ని బట్టి మీరు చేయండి. నేను కొత్తిమీర ఎంత కావాలో చూపిస్తాను. చూడండి ఇంత తీసుకున్నా, ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. డైరెక్ట్ పచ్చిదే వేస్తాము అన్నమాట, దాన్ని రోస్ట్ చేయటం అలా ఏం లేదు. పచ్చిది వేసి గ్రైండ్ చేసుకోవటం. గ్రైండ్ చేసిన తర్వాత ఈ ముక్కలకి కలపాలి. నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. చూసారా, ఇలా పలుకులుగా వచ్చింది మనకి. ఈ చెప్పాను కదా మా మిక్సీ పాడైందని, పెద్ద మిక్సీ కాబట్టి కావట్లేదు. అండ్ మనకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, మనం చింతపండు తడిపెట్టినాం కదా, ఆ వాటర్ని తీసుకుంటున్నాను కొంచెం. ఓకే, చాలు. ఈ వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టేద్దాం. చూసారా ఎలా పేస్ట్ అయిందో, ఇలా స్మూత్ పేస్ట్ కావాలి. చూడండి ఎంత చక్కగా స్మూత్గా అయిందో. ఇప్పుడు దీన్ని ఈ ముక్కల్లోకి వేసుకొని కలుపుకోవడమే. వేసేసాను. దీన్ని ఇలా మంచిగా వీటికి ముక్కలన్నిటికీ పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. మనం సాల్ట్ లేదంటే కారం అన్నీ ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి కారం కొంచెం తక్కువ అనిపించినా, ఏమన్నా తేడా ఉన్నా, అంటే కారం తక్కువ అనిపిస్తేనేమో పోపు చేస్తాం కదా, పోపులో ఒక 2 చిల్లీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఏదో తక్కువ ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఇలా డైరెక్ట్ కలిపేసుకోవచ్చు. నేను చెక్ చేసి మీకు చెప్తాను నాది ఎలా వచ్చింది, ఎలా ఉంది అని. చాలా బాగుంది అండి, మస్తు టేస్ట్, పుల్లగా కారంగా బాగుంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. దీన్ని పోపు ఇప్పుడే పెట్టకూడదు, మినిమం 2 అవర్స్ ఇలా ఉండాలి. 2 అవర్స్ ఇలా ఉండాలి. తర్వాత తినేటప్పుడు పెడదాం.
పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చే ముందు పోపు పెడతాను నేను. ఎందుకంటే పోపు కరకరలాడుతూ ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. పోపు అందరం కామన్గానే నార్మల్గా ఒకేలాగా పెడతాం కదా, సో అది తీయట్లేదు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.